హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. అబ్బా, వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే మళ్ళీ తినాలి అనిపిస్తుంది. అంత టేస్టీగా వచ్చిందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే తయారు చేసుకొని తింటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక గిన్నెలో శుభ్రంగా కడిగి పెట్టిన 1.5 kg చికెన్లోకి మనం 5 నుంచి 6 వరకు బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ గరం మసాలా, 7 నుంచి 8 వరకు మధ్యలో చీల్చుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ రెసిపీకి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 మీడియం సైజ్ నిమ్మకాయ రసం కూడా వేయాలి. గింజలు పడకుండా చూసుకోండి. బిర్యానీ తింటుంటే గింజలు పళ్ళకు తగిలితే టేస్ట్ అంతా పోతుంది. గుప్పెడు కొత్తిమీర, పుదీనా, 3 రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి అది కూడా వేయాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 kg పెరుగు వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టించిన చికెన్ని 1/2 అవర్ పక్కన పెట్టండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేయాలి. మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ని మనం బిర్యానీ చేసే గిన్నెలో వేసి స్టవ్ మీద చికెన్ని ఒక 80% వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేలోపు మనం పక్క స్టవ్ మీద ఒక గిన్నెలో 1 kg బియ్యం ఉడికేంత వరకు నీళ్లు పోసుకోవాలి. అందులో 2 నుంచి 3 వరకు బిర్యానీ ఆకులు, ఒక జాజికాయ, 4 నుంచి 5 వరకు యాలకులు, 6 నుంచి 7 వరకు లవంగాలు, ఒక చిన్న ముక్క చెక్క, కొంత షాజీర వేయాలి. ఇప్పుడు సరిపడా కల్ల ఉప్పు కూడా వేయాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. 1 స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి ఇలా తెల్ల కాగనివ్వాలి. మధ్య మధ్యలో ఉడుకుతున్న చికెన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు తెల్ల కాగుతున్న నీళ్ళల్లో మనము కడిగి పెట్టుకున్న 1 kg బియ్యంని వేసుకోవాలి. ఇలా బియ్యంని కూడా 80% వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడుకుతున్న బియ్యంలో ఒక చెక్క నిమ్మరసం వేయాలి. నిమ్మరసం వేయడం వల్ల బియ్యం చాలా క్లియర్గా తెల్లగా ఉంటుంది. ఇలా బియ్యం 80% వరకు ఉడికిన తరువాత పక్కనే సగం పైగా వరకు ఉడికిన చికెన్లోకి చూపిస్తున్న విధంగా అన్నాన్ని వేయాలి. మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా లేయర్స్ లాగా వేయండి. ఇప్పుడు పైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేయాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వాడకుండా మనం నిమ్మరసంలో కాస్త పసుపు వేసి దాన్ని కూడా ఇలా వేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేయాలి. ఇప్పుడు డైరెక్ట్గా గిన్నెని స్టవ్ పైన పెట్టకుండా ఇలా ఒక పెనం పెట్టి దానిపైన బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి 25 మినిట్స్ ఉంచాలి. ఆ తరువాత వెంటనే మూత తీయకుండా కాసేపు దాన్ని సెట్ అవ్వనివ్వండి. కానీ మనం ఆగం కదా, ఇల్లు మొత్తం బిర్యానీ స్మెల్తో నిండిపోయింది. ఇక నేను ఆగలేక మూత తీసేసి ప్లేట్లో పెట్టేసుకున్నానండి. వేడి వేడిగా ఉన్న బిర్యానీలోకి పక్కనే కట్ చేసి పెట్టిన ఆనియన్స్, ఇంకా సగం చెక్క నిమ్మకాయతో తినడానికి రెడీగా ఉన్నాను. ఇలా బిర్యానీలోకి కొంచెం చికెన్ పీస్, కొంచెం ఆనియన్, అలా 2 చుక్కల నిమ్మరసంతో నోట్లో పెట్టుకున్నాను. ఆహా అనాల్సిందే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్.